mentioned, this is going to be the last meeting of this series of 2 days convention. ఈ 2 దినాల సభల క్రమములో ఇది చివరి సభ అని మనం విన్నాం. Both the evenings the Lord has been speaking to us through his servants the word of the glorious gospel of our Lord. మహిమగల సువార్తను ఈ 2 దినాల రాత్రుల్లో గత రాత్రి దేవుని సేవకుల ద్వారా దేవుడు అందించాడు. For a very brief meditation, I would like to read a few verses from the book of Isaiah chapter 53 for this evening. ఈ రాత్రి సాయంకాల సమయంలో క్లుప్త ధ్యానం కొరకు దయచేసి యెషయా గ్రంథం వైపు మన గమనాన్ని మళ్లించవలసిందిగా మనం చేస్తున్నాం. Isaiah chapter 53 and we will read verse 4 initially. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. Here we see he has borne our griefs, carried our sorrows, yet we esteemed him stricken, smitten by God and afflicted. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించాడు, వ్యసనాలను వహించాడు. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగా శ్రమ పొందాడని మనం చూస్తూ ఉన్నాం. We'll also read verse 7 at the moment. అదే వరుస క్రమంలో 7వ వచనాన్ని కూడా మనం చూద్దాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. He was oppressed, he was afflicted, yet he opened not his mouth. అతడు వధించబడిన గొర్రె వలె కత్తి వారి ఎదుట నోరు తెరవక ఉండెనని మనం చూస్తూ ఉన్నాం. We'll also read verse 9 and 10 once again. మరొకసారి 9, 10 వచనాలు కూడా చదువుకుందాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతను ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. Verse 10 says, yet it pleased the Lord to bruise him. 10వ వచనంలో మనం చూస్తున్నాం, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెనని. May the name of the Lord be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక. Isaiah chapter 53 is a chapter which speaks about the life and the death, the sufferings, the glory of our Lord Jesus Christ. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అదిగో పుట్టుక, జీవితము, ఆయన శిలువ శ్రమల గురించి వివరించబడిన భాగం. A chapter that we very often remember in connection to the sufferings and meditation of our Lord's sufferings. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పడిన శ్రమలు మనకు జ్ఞాపకం వస్తాయి. The Lord Jesus Christ himself is the theme of chapter 53 of the book of Isaiah. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ప్రధానమైన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుగా కనబడుతున్నాడు. As I'm reading from the English translation, there is a word yet that has been used in all the 3 verses that we read here. మనము చదివిన 3 వచన భాగాల్లో కూడా ఇంగ్లీష్ వర్షన్ లో ఎట్ అనే పదం, తెలుగులో అతడు అనే పదం ప్రస్తావించబడింది. In verse 4 of chapter 53, 53వ అధ్యాయం 4వ వచనములో he bore our griefs, carried our sorrows, yet we esteemed him stricken by God. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తమని వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడిగా ఉన్నాడు అంటున్నాడు. The word but or yet that is used in the English translation, ఇంగ్లీష్ తర్జుమాలో బట్, ఎట్ అనే పదాలు 2 కూడా ఉపయోగించబడ్డాయి. that represents a contrast meaning to the previous passage. దాని అర్థం ఏమిటంటే అంతకు ముందున్న భాగానికి సంబంధించి కొనసాగింపు అని దాని అర్థం. After I finish my preaching, if somebody will come and say like this, నా వర్తమానం ముగించబడిన తర్వాత ఎవరైనా వచ్చి వేదిక మీద ఇలా అంటారు, brother, your message was very good, సహోదరుడా నీ వర్తమానం చాలా బాగుంది, but అయితే you just stop there. అని ఆపేస్తే Then people will be after me to hear what is that but. అప్పుడు అనేక ప్రజలు అనుకుంటారు ఆ బట్ లేదా అయితే అంటే అన్నాడు కాబట్టి ఏముంది అని అనుకుంటారు. Now that is the context that has been used in verse 4, verse 7 and verse 10. కాబట్టి అలాంటి ఉద్దేశాన్ని ప్రస్తావిస్తూ 4, 7, 10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. Now when the book of Isaiah chapter 53 explains how our salvation was wrought by the Lord,
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన రక్షణ ఎలాగూ ఏర్పాటు చేయబడిందో యెషయా గ్రంథం 53వ అధ్యాయం ద్వారా మనం చూడగలుగుతున్నాం. Mainly there are three parties involved in our salvation మన work. రక్షణలో 3 భాగాలు మిళితమై ఉన్నాయి. One is we ourselves who are saved. ఒకటి మనముగా రక్షించబడడం. Secondly, the Lord Jesus Christ who died for us. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించడం. And thirdly, God the Father, the Lord, who sent his only begotten Son. మూడవది దేవుడైన తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపడం. Now in this passage, verse 4, verse 7 and verse 10, 4, 7, 10 వచనాలను మనం గమనించినట్లయితే we see the word yet or but that has been used there. ఎట్ లేదా బట్ లేదా తెలుగులో అయితే అనే భావన కలిగించే పదాలు ఉదహరించబడ్డాయి. And each of them are representing these three parties in relation to our salvation. కాబట్టి ఈ 3 విభాగాలు కూడా మన రక్షణలో కార్యరూపం దాల్చేవిగా ఉన్నాయి. First of all, we will come to verse 4 of Isaiah chapter 53. మొదటిదిగా 53వ అధ్యాయం 4వ వచనానికి వద్దాం చూడండి. Surely he has borne our griefs and carried our sorrows. నిశ్చయముగా మన వ్యసనములను సహించాడు ఆయన, మన రోగములను భరించాడని మనం చూస్తూ ఉన్నాం. The Lord Jesus Christ came down to this world to bear our sorrows and bear our infirmities. అదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి దిగి వచ్చింది మన పాప భారాన్ని భరించడానికని మనం చేస్తున్నాం. When somebody is suffering for our sake, for our sorrows, అదిగో మన రోగముల కొరకు ఎవరైనా బాధపడుతూ ఉంటే the natural response from our side should be to acknowledge that and thank that person. మన కొరకు ఎవరైనా బాధపడుతూ ఉంటే కనీసం మనం గుర్తించి అయ్యో మన కొరకు ఆయన బాధపడుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. So when someone is bearing our griefs and carrying our sorrows, కాబట్టి ఇక్కడ మరి ఒక వ్యక్తి మన పాపాన్ని మన రోగములను భరిస్తూ ఉండగా the natural response is we should recognize that and thank that. సర్వసాధారణంగా మన స్పందన ఏమై ఉండాలి అంటే దానికి కృతజ్ఞులమై ఆయనకు వందనాలు చెప్పాలి. But here something contrast to the natural law has happened. కానీ ఇక్కడ ఉన్న సర్వసాధారణమైన చట్టం అనేది ఒకటి ఉంది. What does it say? ఏమి చెప్తుంది ఆ చట్టం? But we esteemed him stricken by God, smitten by God. అదిగో మనల్ని బట్టి ఆయన మొత్తబడ్డాడు, బాధించబడ్డాడని మనం చూస్తూ ఉన్నాం. This is how we responded to the salvation work. అదిగో రక్షణ కార్యములో మన స్పందన ఎలా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. My dear brothers and sisters who నా are ప్రియమైన listening to me, సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వింటున్న వారులారా, my friends who are listening to me this evening who have not accepted the Lord Jesus as their personal మీ savior, వ్యక్తిగత సొంత రక్షకునిగా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించని నా ప్రియ స్నేహితులారా, the Bible so clearly describes and proclaims దైవ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా రుజువు చేయబడి ప్రకటిస్తూ ఉంది. Christ Jesus came down to this world to die for the sinners. అదిగో పాపి అయిన మానవుని కొరకు మరణించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. Who are the sinners then? అదిగో అలాగైతే పాపాత్ములు ఎవరు? The Bible very clearly describes and says like this. దైవ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా వివరించి ఇలాగూ చెప్తుంది. For all have sinned and fallen short of the glory of God. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. That means all the human beings are generally categorized as sinners by the Bible. కాబట్టి దైవ గ్రంథమైన బైబిల్ చెప్పే సమాచారం ఏంటంటే ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి అదిగో పుట్టుకతో పాపాత్ములుగా ఉన్నారు. Sometimes some people say that, well, we are not sinners, how can we sin? We are not done any sin. కొంతమంది అంటుంటారు మేము పాపాత్ములు కాదండి, మేము పాపమే చేయలేదు, ఎలాగో మేము పాపాత్ములం అవుతామని. When the Bible calls everyone as sinners, there is a reason behind it. దైవ గ్రంథమైన బైబిల్ ప్రతి మానవుని పాపి అనడానికి దాని వెనుక కారణం ఉంది. Man has not only the body, but he also has a spirit in him. మానవుడు శరీరం ధరించిన వాడు మాత్రమే కాదు, ఆత్మను కలిగిన వాడు. The body is visible, but the spirit is invisible. మన శరీరము కంటికి కనబడేది, మన ఆత్మ కంటికి కనబడేది కాదు. When God created man, he created him with the body and the spirit. దేవుడు మానవుని సృష్టించినప్పుడు శరీరముతోను ఆత్మతోను సృష్టించాడు. When we look at the bodily structure of man, మానవుని యొక్క బాహ్య సౌందర్యం లేదా బాహ్య శరీరాన్ని గమనించినప్పుడు it is a common theory that the son looks like the father. అదిగో సర్వసాధారణంగా పోలికలు మనం చూసినప్పుడు కుమారుడు తండ్రిలాగా, తండ్రి కుమారులాగా ఉంటారు పోలికలు. I have one son.
నాకు ఒక కుమారుడు ఉన్నాడు. Some years back, somebody came in search of my house. అదిగో ఎవరో కొన్ని దినాల కిందట ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చాడు. They saw my son outside somewhere playing. అదిగో బయట ఆడుతూ ఉన్న నా కుమారుడిని చూశారు వాళ్ళు. And they recognized it must be his son. వెంటనే వాళ్ళు గుర్తించారు ఈయన జోష్ మాథ్యూస్ గారి కుమారుడు అయి ఉంటాడని. And they found the house. వెంటనే వారు ఆ అబ్బాయిని పట్టుకుని నా వెళ్ళి తెలుసుకున్నారు. And this person told like this. అదిగో ఆ వ్యక్తి ఇలాగ చెప్పాడు, hey, your son looks just like you. అప్పుడు నాతో ఇలాగన్నాడు, నీ కుమారుడు అచ్చు నీలాగే ఉన్నాడు అన్నాడు. Now I asked them. అప్పుడు అడిగాను నేను, then how else should he look like? How else should he look like? నేను ఎలాగుంటానన్నాడు. My son has to look like me. అదిగో నా కుమారుడు నాలాగా ఉన్నాడు. Now we work in Mangalore belt where there are a lot of educational institutions. అనేక విద్యా సంబంధమైన విద్యా సంస్థలు ఉన్న మంగళూరు పట్టణంలో ఉన్నాం మేము. There are students from all over the world coming there and studying. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు మంగళూరు. Some from Africa, some from Malaysia, some from some other places. మలేషియా నుండి, ఆఫ్రికా నుండి, ఇతర దేశాల నుండి కూడా చదువుకోవడానికి వస్తాడు విద్యార్థులు. Now if you look at their face, you can know from which part of the world they are. వాళ్ళ ముఖాలు చూడగలే వాళ్ళ దేశంలో ఏ భాగానికి చెందిన వారో చాలా స్పష్టంగా చెప్పవచ్చు. Now you call a person and say, why does your face look like this? అప్పుడు మనం అడుగుతాం, ఎందుకు మీ ముఖాలు ఇలా కనబడుతున్నాయి? He will say, my father's face was like this. అప్పుడు వాళ్ళు చెప్తారు, మా తండ్రి ముఖం ఇలాగే ఉంటుందని చెప్తారు. You go to his father and ask, why does your face look like this? అదిగో మీరు ఆ తండ్రిని వెళ్ళి అడిగితే, నీ పేరు ఎందుకు అలాగ, నీ ముఖం ఎందుకు అలాగుందంటే, from our ancestors all our faces are like this. అయ్యా మా పెద్ద అక్కలు వాళ్ళందరి తోడబుట్టిన వాళ్ళ ముఖాలు ఇలాగే ఉంటాయి అంటారు. So what I want to explain here, ఇక్కడ నేను వివరించదలుచుకున్న అంశం ఏంటంటే, the physical nature of man continues from generation to generation. అదిగో భౌతిక సంబంధమైన రూపము అదిగో తరతరములు వచ్చేది. Because the body is visible, we understand that. ఓకే, ఎందుకు అర్థం అవుతుంది అంటే శరీరము కంటికి కనబడేది కాబట్టి పోలికలు అర్థమవుతాయి తరములలో. In the same way, there is an invisible nature in man. కాబట్టి అదే విధానములో కూడా కంటికి కనబడని ఒక వ్యక్తిత్వం అనగా ఆత్మ శరీరములో ఉంది. That is the spirit that is placed in man. అందుకే ఆ ఆత్మ దేవుడు మానవునిలో ఉంచాడు. When we read in the Bible about the spirit of man, మానవుని యొక్క ఆత్మను గురించి దైవ గ్రంథమైన బైబిల్లో మనం చదివినట్లయితే, the first man Adam who was created by God, దేవుని ద్వారా సృష్టించబడిన మొదటి మానవుడు ఆదాము, before any children were born to him, అతనికి ఎవరు పిల్లలు పుట్టక ముందే he committed sin against God. అదిగో దేవునికి విరోధంగా పాపం చేశాడు. He became a sinner. మానవుడు పాపాత్ముడయ్యాడు ఆదాము. Spiritually he died. అదిగో ఆత్మీయంగా చనిపోయాడు. He lost the glory of God. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. Now any children born through him, ఇప్పుడు ఆ వ్యక్తికి ఎవరైనా పిల్లలు పుట్టినట్టయితే they also carry the same spiritual nature. అదిగో ఆత్మ సంబంధమైన ఆ పాప స్వభావాన్ని ఆ పిల్లలకు కూడా వస్తుంది. So that is why the Bible says, for all have sinned. అందుకే దైవ గ్రంథమైన బైబిల్ ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని చెప్తుంది. There is no human being on the face of the earth who is not born of Adam the first man. మొదటి మనుషుడైన ఆదాము ద్వారా పుట్టని వాడు, ఆదాము వంశక్రమంలో రాని మానవుడు ఎవడు లేడు భూమి మీద. Because he sinned, the sinful nature has been transmitted unto all the human race until today. ఎందుకంటే పాపములో పుట్టాడు, పాపము చేశాడు, పాపములోనే మానవులు పుట్టారు కాబట్టి ఆ పాప స్వభావం నేటికి మానవునిలో కొనసాగుతూ ఉంది. And the Bible says the wages of sin is death. దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది పాపానికి వచ్చే జీతం మరణమని. Who will die for him? ఎవరు చనిపోతారు? A sinner cannot die for a sinner. అదిగో ఒక పాపాత్ముని కొరకు పాపాత్ముడు ఎంత మాత్రం చనిపోజాలడు. That will not satisfy the need of God. చనిపోయినా కూడా దేవుని అవసరత తీర్చబడదు. God wants a sinless person to offer the cleansing work of the sin. దేవునికి కావాల్సింది పాపాత్ముడైన మానవుని పాపం పరిహరించడానికి పాపం లేని మానవుడు కావాలి. If your hand is already soiled, అదిగో నీ యొక్క చెయ్యి ఇంతకు ముందుగానే మట్టి అయ్యింది అనుకున్నది, and you want to wipe it with another soiled hand, అదిగో మరి యొక్క చేతితో మురికి చేతితో దాన్ని ఎంత తుడిచినా కూడా it will become more soiled. ఇంకా ఎక్కువ మురికి అవుతుంది. So you need a cleaner hand to cleanse the soiled hand. ఈ చెయ్యి మురికైన చెయ్యిని శుభ్రం చేయడానికి ఇంకా శుభ్రమైన చెయ్యి కావాలి. So all the efforts of man to cleanse his own sin, కాబట్టి మానవుని ప్రయత్నాలన్నీ మానవుని యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి was only making him more sinful.
కాబట్టి ఆ ప్రయత్నాలు ఇంకా పాపాత్ముడైపోతున్నాడు. So there is only one man born on the face of the earth as a human being. కేవలం ఒకే ఒక మానవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకములో జన్మించాడు. Who is not born of Adam but born as a man. అదిగో ఆదాము సంతతిలో కాదు, మనుష్య కుమారుడిగా జన్మించాడు. He is the son of man, the Lord Jesus Christ. ఆయన ఆదాము కుమారుడు ఎంత మాత్రం కాదు, దేవుని కుమారుడిగా మనుష్య కుమారుడిగా జన్మించాడు. God the Father said, he is my son. దేవుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. He is born of God. ఆయన దేవుని ద్వారా జన్మించాడు. In him there is no sin. ఆయనలో పాపము లేదు. So he came down to this world. ఆయన ఈ లోకానికి వచ్చి And he suffered for our sake. ఆయన మన పాపముల కొరకు శ్రమ పొందాడు. He took up our sorrows upon him. ఆయన మన పాపములను ఆయన భరించాడు శిలువలో. He died in the place where we should have died. ఆయన మనం చనిపోవలసిన స్థానములో ఆయన చనిపోయాడు. He suffered all the agonies that we should have suffered. మనము అనుభవించిన శ్రమలన్నీ ఆయన అనుభవించాడు. But how did man respond to him? కానీ మానవుడు దేవునికి ఎలా స్పందిస్తున్నాడు? That is what in verse 4 we read. అదే 4వ వచనంలో మనం చూస్తున్నాం. Yet we esteemed him stricken by God and smitten by God and afflicted. ఆయన మన రోగములను భరించాడు, మన వ్యసనములను భరించాడు, ఆయన మొత్తబడిన వాడిగా ఉన్నాడు. That is how man treated him. అదిగో మానవుడు జరిగించిన విధానం అది దేవుని పట్ల. 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం the Lord Jesus Christ came to this world. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. Died on the cross. కలువరి శిలువలో మరణించాడు. For your sake. నీ కొరకే మరణించాడు. For my sake. నా కొరకు మరణించాడు. For the sake of the whole human race. సర్వ మానవాళి కొరకు మరణించాడు ఆయన. But when this gospel is preached to mankind, అదిగో మానవునికి దేవుని సువార్త, శిలువ సువార్త ప్రకటించబడుతూ ఉండగా, instead of accepting that yes he died for my sin, అదిగో నా పాపముల కొరకే ఆయన మరణించాడని అంగీకరించవలసింది బదులు some people said no, he is stricken by God, afflicted by God, we have nothing to do with that. అదిగో అనేక మంది అంగీకరించాల్సింది బదులు ఆయన దేవుని చేత మొత్తబడ్డాడు, ఆయన శిలువ మరణానికి ఎక్కాడు, మాకే సంబంధం లేదన్నట్టుగా But ఉంటున్నారు. some people accepted him. కానీ కొంతమంది ఆయన అంగీకరించారు. Tonight I want to ask you, my beloved, ప్రియులారా, ఈ రాత్రి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. this Jesus Christ, the Son of God who came down to this world, ఈ లోకానికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడు, తండ్రి అయిన కుమారుడు, in whom there was no sin at all, పాపము లేనివాడుగా ఉన్నాడు ఆయన, who committed no sin, పాపము చెయ్యనివాడు. when he died for your sin, నీ పాపముల కొరకై ఆయన మరణించాడు. he broke his body for your sake, అదిగో నీ పాపముల కొరకు ఆయన శరీరం బ్రద్దలైపోయింది. he shed his blood for your నీ sake. కొరకు ఆయన శరీరంలో నుండి అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. There are two options before you. నీ ఎదురుగా 2 అవకాశాలు ఉన్నాయి. Either you can say, నీవు ఇలా చెప్పవచ్చు, ఒకవేళ yes Lord, you died for my sin, అవును ప్రభువా, నీవు నా పాపముల కొరకే చనిపోయావు, you took upon yourself my sorrows, అదిగో నా యొక్క వ్యసనములను నీవు భరించావు, you bore my griefs, అదిగో నా వ్యసన రోగములను భరించావు. forgive my sins O Lord, అయ్యా నా పాపములు క్షమించు, come to my life, నా జీవితములోకి రాయ్యా, be my savior and Lord. నీవు నా రక్షకుడిగా, నా ప్రభువుగా ఉండు. This is one of the options. ఇది ఒక అవకాశం నీకు ఈ రాత్రి. But the other option is, మరి ఒక అవకాశం కూడా ఉంది నీకు. as we read in Isaiah 53 and verse 4, యెషయా గ్రంథం 53:4 చదువుకుంటున్నాం మనం. yet you can say he is stricken by God, smitten by God, afflicted by God. ఆయన దేవుని చేత మొత్తబడ్డాడు, దేవుని చేత గాయపరచబడ్డాడు, దేవుని చేత గాయపరచబడ్డాడని ఎంచాము అని మీరు You అనుకోవచ్చు. can reject him. అలాగూ నీవు అనుకొని ఆయన తిరస్కరించవచ్చు. What is your response ఈ tonight? రాత్రి నీ స్పందన ఏంటి? What is your response tonight? ఈ రాత్రి నీ స్పందన ఏంటి? The choice is yours. అదిగో అవకాశం నీకే వదిలేస్తున్నా. We are not putting any pressure or ఏ anyone. మాత్రము మీ మీద ఒత్తిడి చేయట్లేదు మేము. But tonight I want to tell you, కానీ ఈ రాత్రి మీకు ఒక సంగతి there are చెప్పాలనుకుంటున్నాను. so many believers here who have accepted him as their personal savior. ఇక్కడ అనేక మంది విశ్వాసులు యేసుక్రీస్తును వారి సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారు. But if there is any of my friends listening to కానీ me ఇంకా ఈ రాత్రి యేసుక్రీస్తును అంగీకరించని ఎవరైనా నా స్నేహితులు ఉన్నారు, who have not accepted the Lord Jesus so ఇంకా far, యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించని వారు, would you surrender your life to the Lord? ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు స్వాధీనం చేస్తావా? Make up your mind. అదిగో నీ యొక్క ఆలోచన మార్చుకో. This is the question of your eternity. అదిగో నీ యొక్క నిత్యత్వాన్ని గురించిన ప్రశ్న ఇది. After me, my brother will be speaking the gospel again. నేను ముగించిన తర్వాత నా సహోదరుడు మరలా సువార్త ప్రకటిస్తాడు మీకు. I trust he will be giving an altar call at the నేను end. నమ్ముతున్నాను ఆయన చివర్లో మిమ్మల్ని ప్రభు యొద్దకు పిలుస్తాడు. If you are making a decision tonight, ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటే నీవు make your decision publicly known. అదిగో ప్రత్యక్షంగా ప్రభు సన్నిధిలో ఆ నిర్ణయాన్ని తీసుకో. He
bore our griefs, carried our sorrows, yet we esteemed him stricken by God, smitten by అతడు God. మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. ఆయన మొత్తబడిన వాడుగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను శ్రమ పొందాడు అని మనం చూస్తూ ఉన్నాం. This is how man responded to the salvation work of God. దేవుని యొక్క రక్షణ కార్యానికి మానవుని యొక్క స్పందన ఇదై ఉండాలి. Secondly, రెండవదిగా when you come to verse 7, ఏడవ వచనానికి వచ్చినట్లయితే, he was oppressed, he was afflicted, yet he opened not his mouth. He was led as a lamb to the slaughter, and as a sheep before his shearer is silent, so he opened not his mouth. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. Yet he opened not his mouth. ఆయన నోరు తెరవలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. What we read in verse 4, 4వ వచనంలో ఇలా చదువుతున్నాం, yet we esteemed him. అదిగో మనను బట్టి మొత్తబడ్డాడని మనం చూసాం. That means what we did to him. ఎందుకంటే మనమే చేసామని అని దాని అర్థం. But here in verse 7, 7వ వచనంలో అంటున్నాడు, it says, yet he opened not his mouth. అదిగో అతడు నోరు తెరవలేదనే మాట మనం చూస్తూ ఉన్నాం. Who is this he? అతడు అనే మాట ఎవరు? అతడు He is the Lord Jesus Christ himself. అతడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. Now how did he respond to the salvation work? అదిగో రక్షణ కార్యానికి ఎలాగో స్పందిస్తున్నాడో చూడండి. We already saw how we responded. ఎలాగో మనం దేవునికి స్పందిస్తున్నాం మనం చూసాం ఇంతకు Very unnatural way. అదిగో చాలా అసాధారణంగా. Now when we think about the Lord Jesus, how he responded, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగో స్పందించాడో మనం చూస్తూ ఉన్నాం. there Isaiah is talking about the two state of a lamb. ఇక్కడ యెషయా మనం గమనించినట్లయితే రెండు విభాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. Two lambs. రెండు గొర్రెలను చూస్తున్నాం. Now one is being taken to the slaughterhouse. అది ఒకటి వదకు తేబడు గొర్రె పిల్లని మనం చూస్తూ ఉన్నాం. The other state is being taken to the shearer. అది రెండవది బొచ్చు కత్తిరించు వాని ఎదుటకు తీసుకుపోయిన గొర్రె. Now these are the two experiences in the life of a sheep. అదిగో ఒక గొర్రె జీవితంలో ఈ రెండు అనుభవాలు ఉంటాయి. A sheep when it is fully grown with wool, అదిగో ఆ గొర్రె ఎప్పుడైతే ఆ బొచ్చు అంతా పెరిగి ఉంటుందో, it will be brought before its shearers. అదిగో అది బొచ్చు కత్తిరించు వాని యొద్దకు తీసుకురాబడుతుంది. It will have full of wool over that. అదిగో దాని నిండా బొచ్చు ఉన్నప్పుడు, So what do the shearers do? అదిగో ఆ బొచ్చు కత్తిరించే వారు ఏం చేస్తారు? They will cut off or shear off the whole wool from its body. అదిగో దాని శరీరానికి ఉన్న ఆ ఊలు మొత్తం, దాని ఎంట్రుకలు మొత్తం కత్తిరిస్తారు. When the wool is being sheared off from the lamb, అదిగో ఆ గొర్రె దాని వెంట్రుకలన్నీ తీసివేయబడిన తర్వాత, the sheep will not retaliate. It will not retaliate. It won't fight back. ఆ బొచ్చంతా దానికి తీసివేయబడిన తర్వాత అది తిరుగుబాటు చేయలేదు. That will silently stand there. కేవలం అది మౌనం వహిస్తుంది ఇంకా. Because it doesn't pain it. ఎందుకంటే అది ఎంత నొప్పిగా ఉంటుంది దానికి. It wants the excess of wool to be shorn off. అదిగో తన శరీరంలో ఉన్న ఆ వెంట్రుకలన్నీ తీసివేయబడిన తర్వాత, So the lamb, the sheep will be standing silent before her shearer. అదిగో ఆ బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆ గొర్రె మౌనముగా ఉంటుంది. It never opens his mouth. ఆయన దాని నోరు ఎంత మాత్రం తెరవదు. It never cries. అక్కడ ఏమాత్రము తిరుగుబాటు చేయదు, It అరవదు. never tries to run away. అక్కడ నుండి పరిగెత్తి పోవడానికి కూడా ప్రయత్నం చేయదా గొర్రె. That is what he is telling, standing silent like a sheep standing before the అందుకే ఇక్కడ shearer. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదనే మాట మనం చూస్తూ ఉన్నాం. The other experience of the lamb is telling, ఆ గొర్రె యొక్క మరి యొక్క అనుభవాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. a lamb being led to the slaughter. అదిగో వదకు తేబడు గొర్రె పిల్ల అని మనం చూస్తూ ఉన్నాం. Now when a sheep or a lamb is brought to the slaughterhouse, ఆ గొర్రెను ఆ వదకు తేబడే స్థలానికి తీసుకొచ్చినప్పుడు, the lamb or the sheep will be tied up, అదిగో అది బంధించబడినప్పుడు ఆ గొర్రె, and then they will try to slaughter it. అదిగో దాన్ని కొట్టడం ప్రారంభిస్తారు. So what will the sheep do there? అప్పుడు గొర్రె ఏం చేస్తుంది? Or what will the lamb do there? ఆ గొర్రె పిల్ల ఏం చేస్తుంది? It will retaliate. అది సహిస్తుంది. It will fight back. అదిగో తిరుగుబాటు చేయాలనుకుంటుంది. It will cry out. అదిగో ఏడుస్తుంది అది. It will resist and try to run away. అదిగో అక్కడ నుండి పరిగెత్తి పోవడానికి ప్రయత్నం చేస్తుంది అది. It will open its mouth and cry aloud. అదిగో నోరు తెరిచి పెద్దగా రోదిస్తుంది. It realizes it is going to be slaughtered and killed there.
అదిగో అక్కడ బాధింపబడి చంపబడబోతున్న సంగతి ఆ గొర్రెకి అర్థమవుతుంది. So these are the two experiences of the sheep or the lamb. కాబట్టి ఈ గొర్రె పిల్ల యొక్క రెండు అనుభవాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. One is before the shearer, ఒకటి బొచ్చు కత్తిరించు వాని ఎదుట it నిలబడడం, stands silent. అక్కడ మౌనముగా ఉండడం. The other one is before the slaughter, ఇక్కడ రెండవది వదకు తేబడి గొర్రె యొద్ద it opens its mouth and cries. అక్కడ వదకు తీసుకొచ్చినప్పుడు ఆ బాధింపబడుతున్నప్పుడు నోరు తెరిచి అరవడం. Now when we think about our Lord Jesus Christ, ఈ విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు where was he taken? అదిగో ఆయన ఎక్కడకు తీసుకొని పోబడ్డాడు. John's Gospel chapter 1 and verse 29. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం ప్రకారం John looked at him and said, behold the Lamb of God that taketh away the sin of the whole world. అదిగో యోహాను ప్రభువైన యేసుక్రీస్తును చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్లని ప్రస్తావించాడు. He is presented as the Lamb of God. అదిగో దేవుని గొర్రె పిల్లగా అక్కడ ప్రచురము చేస్తున్నాడు యోహాను. Now look at this Lord Jesus Christ, the Lamb of God. ఇదిగో ఈ గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తును చూడండి. Where is he being taken? ఆయన ఎక్కడకు తీసుకొని వెళ్ళబోతున్నాడు? Is he being taken to the shearer or is he being taken to the slaughterhouse? అదిగో ఆయన బొచ్చు కత్తిరించు వాని యొద్దకు తీసుకువెళ్తున్నారా లేదా అదిగో బాధింపబడే వానికి యొద్దకు తీసుకువెళ్తున్నారా? Where was he taken? ఆయన ఎక్కడకు తీసుకొని వెళ్ళారు? The Bible so clearly says, దైవ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా he చెబుతుంది. was not taken to the shearer, but he was taken to the slaughterer. ఆయన్ను బొచ్చు కత్తిరించు వాని ఇంటికి తీసుకువెళ్ళలేదు, కానీ ఆయన మీద దౌర్జన్యం చేసి బాధించే వారి యొద్దకు తీసుకువెళ్లారు. So the sheep standing before the slaughter, అదిగో బాధించే వారి ఎదుట అక్కడ గొర్రె నిలబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. what should be the natural response? వాస్తవంగా అక్కడ ఉండవలసిన స్పందన ఏంటి? It should open its mouth and cry. వాస్తవానికి అక్కడ అనుభవం ఏంటంటే నోరు తెరిచి అరవాలి బాధిస్తున్నప్పుడు. But something contrary happened here. ఇక్కడ విచిత్రమ జరుగుతుంది. ఇక్కడ Something against the natural law happened here. ధర్మశాస్త్రం ప్రకారం సర్వసాధారణంగా జరగవలసిన క్రమం కాకుండా ఇక్కడ ప్రత్యేకత జరుగుతుంది. He did not open his mouth. కానీ అక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు. Even though he was taken to be slaughtered, దౌర్జన్యము చేసే వారి యొద్దకు తీసుకువెళ్ళినప్పటికీ కూడా he stood as if a lamb standing before the shearer. కానీ బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగో మౌనంగా ఉంటుందో గొర్రె బాధింపబడే వాని యొద్ద కూడా మౌనంగానే ఉంది. That is why the word yet has been used there in verse 7. అతడు అనే మాట 7వ వచనంలో ప్రస్తావించబడింది 2 సార్లు. My dear friends who are listening to me, ఈ రాత్రి వింటున్న నా ప్రియ స్నేహితులారా, when the Lord Jesus Christ was bound and taken to be tried by the human court, అదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బంధించబడి మానవ మాత్రుల యొక్క న్యాయస్థానానికి తీసుకొని పోబడినప్పుడు, when false allegations came upon him, ఆయన మీద నేరారోపణ లేని నేరములు మోపబడినప్పుడు he was not opening his mouth. కేవలం ఆయన నోరు మాత్రము తెరవలేదు. He remained silent there. అక్కడ మౌనం వహించాడు ఆయన. All the allegations that were brought against him were false, అదిగో ఆయన మీద నేరారోపణ చేయబడినవన్నీ దారిపోయాయి. but he remained silent there. కానీ ఆయన మౌనం వహించాడు. Why did he remain silent? ఎందుకు మౌనం వహించాడు ఆయన? If you or me are taken to be tried for a false charges, అదిగో ఒకవేళ తప్పుడు నేరాలు మన మీద మోపి మనల్ని బాధించడానికి తీసుకువెళితే ఎవరైనా we will plead and say, I have not done that. మనం ఖచ్చితంగా బ్రతిమలాడి చెప్తాం, అయ్యా ఈ నేరము నేను చేయలేదని. But when the Lord Jesus Christ was taken, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును వధ స్థలానికి when తీసుకువెళ్ళాడు, all these allegations were brought against him, ఆయన మీద నేరారోపణలన్నీ తప్పుడు నేరారోపణలు చేసినప్పుడు he was standing silent there. ఆయన మౌనం వహించాడు అక్కడ. Even though he was standing before the slaughterer, అదిగో ఆ బాధింపబడే వారి ఎదుట కూడా he remained silent like a sheep బాధింపబడే standing వారి silent. ఎదుట ఉన్నప్పటికీ కూడా బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలా గొర్రె మౌనంగా ఉంటుందో అలాగే మౌనం Why వహించాడు. did he stand like that? ఎందుకు అలాగ నుంచున్నాడు ఆయన? The only reason is కేవలం ఒకే ఒక కారణం, he stood on your behalf, on my behalf. నీ కొరకు నా కొరకే ఆయన అలాగుంది. My sin and your sin were upon him. మన పాపము నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడింది. The punishment of our sin was put upon him. మన పాపానికి వచ్చే శిక్ష, దోష శిక్ష ఆయన మీద మోపబడింది. So on that day when they took him to be tried, అదిగో మనము ఆ నేరానికి మనం అప్పగించబడవలసి ఉంటుండగా, if he would say, ఆయన అన్నాడు ఇలాగూ, I have not done anything, అదిగో నేను ఏ నేరము చేయలేదన్నాడు. I don't deserve a death penalty. అదిగో మరణానికి తగిన హేతువు నాలో లేదన్నాడు. In the Gospels we read like this, అదిగో సువార్తల్లో అవన్నీ చదువుతాం మనం. the kings and the rulers tried him. అదిగో రాజులు పరిపాలకులు కూడా ప్రయత్నం చేశారు. Even Pilate said publicly like this, పిలాతు బహిరంగంగా ఇలాగన్నాడు, I do not see anything worthy of a death
penalty upon him. మరణానికి తగిన శిక్ష ఇతనిలో ఏమీ లేదు, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదన్నాడు. The rulers, the priests, the many people who are governing, they declared it. ఆ దినాన ప్రభుత్వంలో ఉన్నవారు అనేక మంది పరిపాలకులు రాజులు కూడా అదిగో నిర్ణయించారు. He did no sin ఆయనలో deserving ఏ a death పాపము penalty. లేదు, మరణానికి తగిన కారణము లేదని. But he did not open his mouth. కానీ ఆయన నోరు తెరవలేదు. Beloved, I want to tell you, ప్రియులారా, ఒక మాట సంగతి మీకు when he చెప్పదలుచుకున్నాను. was standing there, అక్కడ ఎదురుగా నిలబడినప్పుడు he was thinking of you. నిన్ను గురించి ఆలోచన చేశాడు He ఆయన. was thinking of me. నన్ను గురించి ఆలోచన చేశాడు. If I will cry out and escape from this, అక్కడ ఏడ్చి అక్కడ నుండి తప్పించుకొని వెళితే ఒకవేళ you and me would not come to God. అదిగో మనము నీవు గాని నేను గాని దేవుని యొద్దకు రాలేము. We did not have a chance to accept God or come anywhere close to God. అదిగో దేవుని యొద్దకు రావడానికి కానీ దేవుని అంగీకరించడానికి కానీ మనకు అవకాశం So ఉండేది he కాదు. silently stood there, అందుకే ఆయన మౌనం వహించాడు అక్కడ. took upon your punishment and my నీ punishment నా upon పని, నీ him. నా శిక్ష యావత్తు ఆయన భరించాడు. And tonight I want to tell ఈ you, రాత్రి మీకు ఈ సంగతి చెప్తున్నాను. he remained silent for your sake. నీ కొరకు నా కొరకే ఆయన మౌనం If వహించాడు. you or me were to stand there, నీవు నేను అక్కడ నిలబడవలసి ఉండగా we had no voice to speak out there. ఒకవేళ మనం నిలబడితే అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. That is why the word yet has been used there. అందుకే అతడు అనే మాట సారి ప్రస్తావించబడింది. Yet he did not open his mouth. అతడు ఏమాత్రము అతడు నోరు తెరవలేదు. So that is how he himself responded. అదిగో తను తానుగా స్పందిస్తున్నాడు అక్కడ మనకు బదులుగా. In verse 4 we saw how we responded. అదిగో మనం ఎలాగో స్పందిస్తున్నామో 4లో చూసాం. The second party of our salvation is the Lord Jesus. అదిగో మన రక్షణ కార్య విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు How he responded. ఆయన ఎలాగో స్పందించాడో 7లో చూసాం. Now the third party, 3వ భాగంలోకి వస్తే the Lord God or God the Father, తండ్రి అయిన దేవుడు how did he respond? ఆయన ఎలాగో స్పందించాడు. If you read the last part of verse 9 and the first part of verse 10, 9వ వచనములో ఆఖరి భాగము 10వ వచనములో మొదటి భాగం కలిసి చదువుకున్నట్లయితే, because he had done no violence, nor was any deceit in his mouth, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. yet it pleased the Lord to bruise him కానీ అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనను. and to put him to grief. అదిగో ఆయన నలుగొట్టడానికి, Yet it pleased the Lord. అతనిని నలుగొట్టడానికి అతనికి అనే మాట మనం చూస్తూ Now ఉన్నాం. who is the Lord here? ఇక్కడ ప్రభు ఎవరు? The Lord is Jehovah, ఇక్కడ ప్రభు అనగా యెహోవా, that God Almighty. ఆయన మహిమ కలిగిన దేవుడు. Remember the Lord Jesus when he was on the cross, జ్ఞాపకం చేసుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో he వేలాడుతున్నప్పుడు cried out, my God, why have you forsaken ఆయన me? ఇలాగ అంగలార్చాడు, నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివని. It is that God who, ఆ దేవుడే ఇక్కడ యెహోవాగా మనం yet చూస్తున్నాం. it pleased the Lord to bruise him. అదిగో అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని మనం చూస్తున్నాం. What is contrast there? అక్కడ ఆ భాగములో అంశం ఏంటి? In verse 9 we read, 9వ వచనం ఇలాగ చూస్తున్నాం, he had done no violence, అదిగో నిశ్చయ అతడు అన్యాయం ఏమీ చేయలేదు, nor was any deceit in his ఆయన mouth. నోట ఏ కపటము లేదు. So if you find a man who has done no violence, అదిగో నిశ్చయముగా అన్యాయము చేయని వాణ్ణి, if you find a man who has no deceit in his mouth, అతని నోట ఏ కపటము లేని వాడిని మనం కనుగొన్నప్పుడు what should you do? ఏం చేయాలి? What should a judge do? అదిగో వాస్తవంగా న్యాయాధిపతులు ఏం చేయాలి? What should a magistrate do? అదిగో అక్కడ ఉన్న తీర్పు న్యాయాధిపతి ఏం చేయాలి? Let him go. అదిగో విడిచిపెట్టండి అతన్ని అనాలి, Acquit him. అతన్ని విడిచేయండి, No punishment. అతనికి శిక్ష లేదు. But what does it say here? కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు 10వ వచనంలో, Yet it pleased the Lord to bruise him. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని మనం That చూస్తాం. is the contrast there. అక్కడ అంశం అదే ప్రియులారా. The greatest judge of the world, అదిగో లోకములో ఉన్న గొప్ప న్యాయాధిపతి, the God of all justice, ప్రపంచానికి న్యాయాధిపతి అయిన వాడు తీర్పు తీర్చగలిగిన when వాడు. he realized there is no deceit in his mouth, when he has done no violence, ఆయన ఏ అన్యాయము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదని తెలిసినప్పుడు, yet the God of justice let him be bruised and die on the cross. కానీ ఆ న్యాయాధిపతి, తండ్రి అయిన న్యాయాధిపతి ఆయన సిలువగా అప్పగించి ఆయన నలుగొట్టడానికి ఆయనకి ఇష్టమైందని మనం చూస్తాం. Against the natural law. కానీ అక్కడ సర్వసాధారణమైన చట్టం ఉంది. This is how God the justice, God the Father responded to the Lord Jesus Christ. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ బాధకు తండ్రి అయిన దేవుడు స్పందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Against all unnatural law. అదిగో అసాధారణమైన ఆ చట్టానికి.
The Lord Jesus was put to the cross by the Roman government. రోమా ప్రభుత్వం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వేయబడ్డాడు. It is the Roman government which brought the theory to the courts of law in our land. అదిగో మన భూభాగంలో లేదా ప్రపంచంలో ఈ కోర్టులు చట్టాలు తీసుకువచ్చింది రోమా ప్రభుత్వమే. And they say like this. వారు ఇలాగన్నారు, Even if 10,000 criminals escape, one innocent should not be punished. 10,000 మంది నేరస్తులు తప్పించుకున్నా కూడా ఒక్క మంచివాడు శిక్ష పొందకూడదనే చట్టం. But the same government, in spite of declaring that he is innocent, they put him to death on the cross. నేరస్తులు ఎంతమంది అయినా తప్పించుకోవచ్చు కానీ మంచివానికి శిక్ష పడకూడదని ఏ ప్రభుత్వం అయితే నిర్ణయించిందో అదే రోమా ప్రభుత్వం అన్యాయం లేని వాడిని, ఏ నోట కపటము లేని వాడిని శిక్షకు అప్పగించింది. Why that happened? ఎందుకు జరిగింది అది? For your sake. నీ కొరకే, For my sake. నీ కొరకే, నా కొరకే. If God of justice would have let him free on that day, ఆ దినాన తండ్రి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు విడిచిపెట్టవచ్చు ఆయన్ని. there was no way for salvation for mankind today. అలాగ విడిచిపెట్టినట్టయితే ఈ దినాన మానవునికి రక్షణ లేదు. Because the law of the Lord says, తండ్రి దేవుని వాక్యం ధర్మశాస్త్రం ఇలాగ the చెప్తుంది, wages of sin is death. పాపం వల్ల వచ్చు జీతం మరణమని. The law of the Lord again says, మరలా దేవుని చట్టం ఇలాగ చెప్తుంది, without the shedding of blood there is no remission. రక్తము చిందించనిదే పాప క్షమాపణ లేదని చెప్తుంది దేవుని And the Lord Jesus Christ on the cross of Calvary, అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో he shed his precious blood there. ఆయన తన మూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. He died for your sins and my sins. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు. Everything went against the natural law. అదిగో సర్వసాధారణంగా ఉన్న చట్టానికి అన్ని వ్యతిరేకంగా జరిగాయి ఆ దినాన. In verse 4 we read, 4వ వచనంలో మనం చదువుతున్నాం, how we responded to him అదిగో దేవునికి మనం ఎలా స్పందించాలి. against the natural law. అక్కడ కూడా సాధారణమైన విధానమే. Even though he suffered for us, అదిగో ఆయన మన కొరకు బాధింపబడిన వానిగా ఉన్నప్పటికీ, yet we esteemed him stricken by God. కానీ ఆయన దేవుని చేత మొత్తబడిన వానిగా ఎంచామంట. In verse 7, 7వ వచనములో how he himself responded. అదిగో తను తానుగా ఎలా స్పందించాడు. Even though he was led to the slaughterhouse, ఆయన వధకు తేబడే స్థలానికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా, yet he stood silent like a sheep standing before the అదిగో ఒక shearer. బుచ్చుక తిరించు వారి ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగే బాధించే వారి ఎదుట కూడా How did God the Father responded to him? అదిగో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ఎలా స్పందించాడు. Even though it was proved that he had done no violence and there is no deceit in his తండ్రి అయిన mouth, దేవునికి కూడా తెలుసు కుమారునిలో ఏ లోపము లేదు, పాపము లేదు, కపటము లేదని సంగతి తెలుసు. yet God the Father let him die on the cross of Calvary. అయినప్పటికీ తండ్రి అయిన దేవుడు తన ముద్దు కుమారుడు పాపము లేని వాడైనప్పటికీ కూడా ఆయన చనిపోవడానికి అనుమతించాడు. Everything went against the natural law. అదిగో సర్వసాధారణంగా ఉన్న చట్టానికి అన్ని భిన్నంగా జరిగాయి. I want to tell you, my friends, నా ప్రియమైన స్నేహితులారా, the most unnatural death, the most unjustified death the history has seen was the death of our Lord Jesus ఈ Christ. ప్రపంచ చరిత్రలో అసాధారణమైన మరణం, అదిగో విడ్డూరమైన మరణం, విచిత్రమైన మరణం మన ప్రభువైన యేసుక్రీస్తు మరణం ఒక్కటే. Against all the natural law of man, అదిగో మానవుడు ఉన్న పద్ధతులు, ధర్మశాస్త్రముతో ఉన్న సాధారణమైన చట్టాలన్నిటికంటే కూడా he died for you. ఆయన నీ కొరకు మరణించాడు. He died for you. నీ కొరకు మరణించాడు ఆయన. Tonight I want to ask you, my beloved, ఈ రాత్రి నా ప్రియ సహోదరులా మీకు ఒక మాట if అడగాలనుకుంటున్నాను. this Jesus Christ, ఈ ప్రభువైన యేసుక్రీస్తు who has done so much for us, అదిగో మన కొరకు ఇంతగా చేశాడు ఆయన, what would you give back to him? నీవు ఆయనకి ఏమి ఇస్తావు ఈ రాత్రి? He only asked like this, ఆయనే అడుగుతున్నాడు ఈ రాత్రి, I did all this for your sake. ఇవన్నీ నీ కొరకే నేను చేశాను, For your sake, నీ కొరకే, for your salvation. నీ రక్షణ కొరకే నేను పడింది ఈ బాధ. What is your response ఈ tonight? రాత్రి నీ స్పందన ఏంటి? Would you accept this Lord Jesus as your personal savior? ఈ ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా ఈ రాత్రి? If you don't accept, నీవు అంగీకరించకపోతే I will tell you, నేను ఒక మాట చెప్తాను, it is the greatest loss in your life. నీ జీవితంలో గొప్ప నష్టాన్ని పొందబోతున్నావు. We are not talking about any religion. నేనే మతాన్ని గురించి మాట్లాడట్లేదు We ప్రియులారా. are talking about the eternity of man. మానవుని నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. The choice is left to you. అవకాశం నీకే విడిచిపెడుతున్నాం ఈ రాత్రి. What would you do tonight? ఈ రాత్రి నీ స్పందన ఏంటి? For a moment shall we close our eyes? ఒక్క నిమిషం మన కళ్ళు మూసుకుందాం. Just meditate on these words. ఈ వచనాలు మనం చదువుకున్న మాటలను బట్టి ధ్యానం చేయండి. The Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు who died for your sake, నీ కొరకు మరణించాడు ఆయన. against all the natural law of man. సర్వసాధారణంగా ఉన్న చట్టాలన్నిటికీ భిన్నంగా Man rejected him.
మానవుడు దేవుని యేసుక్రీస్తును He తిరస్కరిస్తున్నాడు. remained silent even though he had nothing wrong in him. ఆయనలో ఏ కపటము లేకపోయినా కూడా మౌనం వహించాడు ఆయన. God the Father let him die even though he was declared innocent. ఆయన ఏ కపటము లేనివాడు నిర్ణయించబడినప్పటికీ తండ్రి అయిన దేవుడు కూడా ఆయన మరణానికి ఇష్టపడ్డాడు. It was for the sake of mankind. అది సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకే. And tonight if you accept him as your personal ఈ రాత్రి savior, నీ సొంత రక్షకునిగా ఆయన అంగీకరిస్తే he is willing to save you. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. He is willing to come into your life. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. All that you need to do is నీవు చేయవలసిందంతా just decide in your heart, కేవలం నీ హృదయములో నిశ్చయం చేసుకోవడమే. Lord Jesus, I am a sinner. ప్రభువైన యేసు, నేను పాపాత్ముడయ్యా. You died for my sin. నా పాపముల కొరకు నీవు మరణించావు. Nobody else can save me. అదిగో నన్ను ఎవరు రక్షించజాలరు. Tonight I want you to save me, Lord. ప్రభువా, నీవే నన్ను రక్షించాలి. రాత్రి Forgive my sins. నా పాపాలను క్షమించయ్యా. Come into my life. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. I am closing my words here. ఇక్కడతో నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. My brother will continue the gospel నా message. సహోదరుడు సువార్త వర్తమానాన్ని కొనసాగిస్తాడు. At the end of that he will give an altar call. చివరిలో ఆయన మిమ్మల్ని యేసుక్రీస్తు వైపు పిలుస్తాడు. ఆయన If you have made a decision, నీవు ఒక నిర్ణయం చేసుకుంటే come forward. ముందుకు రండి. Commit your life to Jesus నీ Christ. జీవితాన్ని యేసుక్రీస్తుగా అప్పగించండి. May God bless you. దేవుని నామ మహిమపరచబడును గాక.